యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల ధ్యానాలకు ఆహ్వానం. ఈ దినం మన ధ్యానాల్లో హాగరు అనే ఒక తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. హాగరు తన కుమారునితో అరణ్యములో అటు ఇటు తిరుగుతున్న సమయంలో ఆ కుమారునికి చాలా దాహం వేసి అతను ఏడ్చుచూ ఉన్న సమయంలో ఎడారిలో తనకున్న ప్రార్థన ఆదికాండం 16:13లో చూచుచున్న దేవుడవు నీవే ప్రభువా అని ప్రార్థించినట్లుగా అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. హాగరు తన కుమారుని గురించి మొరపెట్టింది. హాగరు తన కుమారుడు మరణించకూడదని ప్రభు దగ్గర మొరపెట్టింది. విశ్వాసంతో మొరపెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకని 21:19 ఆదికాండంలో మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊటను చూచి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. నీళ్ల ఊట, నీటి ద్వారా ప్రాణం పోచు ఉన్న కుమారునికి ప్రాణము కలిగినని, జలము ఒక జీవానికి కూడా సాదృశ్యంగా కనబడుతూ ఉన్నది. తల్లులు కుమారుల ప్రాణములను కాపాడుకునేవారు ప్రార్థన ద్వారా. విలాపవాక్యముల గ్రంథములు 2వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, గాయము నొందిన వారై పట్టణపు వీధుల్లో మూర్ఛిల్లి తల్లుల రొమ్మును ఆనుకొని అన్నము ద్రాక్షరసము ఏదని తల్లులను అడుగుచూ ఉన్నారు. ఈ భయంకరమైన పరిస్థితులు అనేక పరిస్థితుల్లో మనం గమనించాం. సోమాలియాలో కానీ, కొన్నిసార్లు నైజీరియాలో కానీ, ఆ ప్రాంతాల్లో కొన్ని సంవత్సరాల క్రితం కోవిడ్ వచ్చిన ఆ ప్రాంతాల్లో కూడా చిన్న బిడ్డలు తల్లులను అమ్మ ఆకలి ఆకలి అని అంటే వారికి ఏమీ ఇవ్వలేని స్థితిలో వారు అంగలారుస్తూ ఉంటుండగా ఆశ్చర్యంగా యుఎన్ఓ వారు కానీ, వేరే ధార్మిక సంస్థలు కానీ వారికి బ్రెడ్ కానీ, బటర్ కానీ, జామ్ కానీ, పాలు కానీ ఇవ్వగా ఆ బిడ్డలు తిని ప్రాణాలతో నిలుపుకున్న చందం ప్రియులారా. అందుకనే విలాపవాక్యముల గ్రంథము 2:19లో చూస్తే, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీ యొక్క హృదయమును నీళ్లు కృమ్మరించినట్లుగా కృమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణం కొరకు. తల్లులు ప్రత్యేకంగా బిడ్డల కొరకు అంగలారుస్తూ ఉంటారు. వారెంతో రోదన చేస్తూ ఉంటారు. వారు దేవుని దగ్గర కన్నీరు కారుస్తూ ఉంటారు. అందువలన ఈరోజు హాగర్ని మన ముందుకు తీసుకుని రాగలిగి ఉన్నాం. ఇదిను ఒక సంఘటన మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడుతూ ఉన్నాను. జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ తల్లి, ఆ పేరు సూజన్ వెస్లీ. జాన్ వెస్లీ తండ్రి గారు శామ్యుయల్ వెస్లీ. వారు కొంచెం దూరంలో, ఇంటికి దూరంలో గనుల్లో పనిచేయవాడు. చాలా కష్టపడి పనిచేస్తారు. వారికి 19 మంది పిల్లలు సంతానం. వారిలో 6 పుట్టినప్పుడే వారు చనిపోయారు. మిగతా వారి కొరకు ఎంతో అంగలార్చింది. దేవా, నా బిడ్డలు చనిపోకూడదయ్యా, నా బిడ్డలు మరణము పాలు అవ్వకూడదయ్యా అని ఎంతో అంగలార్చింది. ఆ రోజున చిన్నవాడైన జాన్ వెస్లీ ఆ ఇంటిలో ఉయ్యాల్లో ఎక్కడో నిద్రపోతూ ఉన్నాడు. అయితే తండ్రి పనికి వెళ్ళాడు. తల్లి ఇంకొక ప్రక్కింటిలో వేరే పని మీద వెళ్ళారు. తెలియని రీతిగా అక్కడ నిప్పంటుకొని ఆ ఇల్లు పూర్తిగా కాలిపోయే స్థితికి వస్తే దూరంలో ఉన్న శామ్యుయల్ వెస్లీకి చెప్తే
పరుగు పరుగున వస్తున్నాడు. ఈలోపు తల్లి వచ్చి అరిచింది. ఎవరు లోపలికి వెళ్ళలేరు. ఆ ఇల్లంతా కూడా పైన లోపల బయట ఆ యొక్క మరి అగ్నితో లేకపోతే ఆ పొగతో నింపబడింది. తండ్రి ఒక్కసారిగా దూకాడు. ఆయనకంటే ముందు ఇంకొక అతను వచ్చాడు కనుక ఆయన భుజాల మీద తండ్రి ఆ యొక్క లోపలికి వెళ్ళి లోపల ఉన్న చిన్న పసికందు ఆ కొడుకును తీసుకుని అతను బయటకు వచ్చే విషయంలో ఆ యొక్క మరి ఆ గుమ్మం ఆయన మీద పడిపోయింది. ఆయన మీద పడిపోయినా కాలిపోయినా పర్వాలేదు, నా కుమారుడు క్షేమంగా ఉండాలని బయటికి తీసుకొచ్చాడు. తల్లి ప్రార్థన ఎంత గంభీరమైంది, ఎంత శ్రేష్టమైంది. ఆయన బయటకు వచ్చిన తర్వాత తండ్రి అన్నాడు, నీవు మరి అగ్నిల నుంచి బయటపడ్డావు కాబట్టి గొప్ప అగ్ని వంటి సేవకుడు అవ్వాలి అని ఆస్వాదించాడు. ఇది 1709వ సంవత్సరంలో జరిగిన సంఘటన వీళ్ళరా. కాబట్టి తల్లి ప్రార్థన ఆ యొక్క అగ్నిలో సంపూర్తిగా కాలిపోయేవాడే కానీ ప్రార్థన ద్వారా అతను బయటపడ్డాడు. ఏ రకంగా అగ్ని నుంచి బయటపడ్డాడో అగ్ని చేత నింపబడి యవనస్తుడైన తర్వాత దేశాలని ఖండాలని వేల మందిని ఉద్యోగ జ్వాలలతో నింపగలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ రకమైన తల్లులు లేవాలని దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఈ మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోక తండ్రి, నీ స్తోత్ర వందనాలు చెల్లించుకుంటున్నాం నాయనా. మరి ప్రార్థనా పరులైన తల్లులు తమ కుమారులను మరణము నుండి కూడా వారు బయటకు తీసుకురాగలుగుతున్నారు. మరణము నుండి జయములోనికి నువ్వు దాటించేవాడు ప్రభా. కానీ వారు ఒక వారధిలాగా ఉండి మరణము నుంచి బయటకు వారిని తీసుకుని వస్తూ ఉన్నారు. దాన్ని బట్టి నీకెంతో స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల ధ్యానాలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచండి. యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ఉన్నాం మా తండ్రి. ఆమెన్.